విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. చికిత్స పొందుతూ కాంట్రాక్ట్ కార్మికుడు సూరిబాబు మృతి చెందారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మొత్తంగా 10కి చేరింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన మరో కార్మికుడు మృతి చెందాడు. చికిత్స పొందుతూ కాంట్రాక్ట్ కార్మికుడు సూరిబాబు చనిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చికిత్స పొందుతూ మరొక వ్యక్తి మరణించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, లక్ష్మీ దుర్గా కొద్దిసేపు క్రితమే కాంట్రాక్ట్ కార్మికుడు గోకివాడ సూరిబాబు సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య వరలక్ష్మి, అలాగే పిల్లలు లోకేష్, పరిమిళ ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. అయితే దాదాపుగా 90% గాయాలతో సూరిబాబు కాలిపోయినటువంటి పరిస్థితి. అయితే ముందు పైరాజు కన్నా ముందు సివియర్ గా ఉన్నటువంటి కండిషన్ ఎవరిదైతే ఉందో సూరిబాబుకే ఉండేది. బట్ ఇన్ని రోజుల పాటు ప్రాణాలతో కొట్టుమిట్లాడినటువంటి సూరిబాబు కొద్దిసేపు క్రితమే 1:35 చనిపోయినట్టు డాక్టర్లు ధృవీకరించడం జరిగింది. ప్రస్తుతం అయితే సెవెన్ హిల్స్ లో ఉన్నటువంటి మృతదేహాన్ని మరి కాసేపట్లో మార్చడానికి తరలించారు. పోస్ట్ మార్టం పూర్తి చేసి అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీంతో మృతుల సంఖ్య 10కి చేరింది అనేది మనం చెప్పొచ్చు. ముందు దాదాపు గాయపడిన వాళ్ళు దాదాపుగా మిగతా వాళ్ళు మొన్న వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపు సివియర్ గా ఆరంభం నుంచి కూడా సో పైరాజు సూరిబాబు ఇద్దరు పరిస్థితి కూడా క్రిటికల్ గానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పైరాజు 2 రోజుల క్రితం ఆల్రెడీ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సూరిబాబు చెందినటువంటి దీంతో వీళ్ళకి దాదాపుగా ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో రేషియో కూడా త్వరలోనే అందించుతున్నారని చెప్పి అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అనేది మనం చెప్పొచ్చు. మరోవైపు స్టీల్ ప్లాంట్ లో తరచూ ప్రమాదాలపైన కూడా కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. వాటిని నివారించడానికి చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఇప్పుడే పనులు కానీ ఇవి కానీ ప్రారంభమవుతున్నాయి. అయితే మృతుల సంఖ్య అయితే మాత్రం దాదాపు ఇంక పెరిగే అవకాశం లేదు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో 4 కూడా కొంతవరకు సేఫ్ గానే ఉన్నారని ప్రస్తుతం అధికారులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది.